డైల్ న్యూస్లో ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీజేపీ ఎంపీ సీఎం రమేష్పై ఫోర్జరీ కేసు నమోదైంది. 450 కోట్ల రూపాయలు కొట్టేశారని చెప్పేసి నటుడు వేణు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇది 75 లక్షలకు మించిన కేసు కావడంతో దీన్ని సిసిఎస్కి బదిలీ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. వేణు తరపున కావూరి భాస్కరరావు నేతను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి ఈ సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడినట్లుగా ఈ ఫిర్యాదులో చెప్పారు. జూబ్లీ హిల్స్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో 450 కోట్లు కొట్టేశారు సీఎం రమేష్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుందని, ఇదే కాదు వేల కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డాడు సీఎం రమేష్. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి నటుడు వేణు తరపున వచ్చినటువంటి కావూరు భాస్కరరావు స్టేట్మెంట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రమేష్ ఫోర్జరీకి పాల్పడినట్టుగా, సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడినట్టుగా, ఈ ఫోర్జరీకి సంబంధించి కేసు పెట్టినట్లుగా ఆయన చెప్పారు. తన స్టేట్మెంట్ కూడా క్రైమ్ ఏసీపీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అరగంట పాటు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చానని చెప్పేసి చెప్పారు. మొత్తం 450 కోట్ల రూపాయలు ప్రస్తుతానికైతే ఫోర్జరీకి పాల్పడి ఈ పీసీఎల్ సంస్థలో కొట్టేసినట్టుగా సీఎం రమేష్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానం కోసం, ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదే టైంలో సీఎం రమేష్ మీద ఫోర్జరీ కేసు జూబ్లీ హిల్స్లో ఫస్ట్ నమోదైంది. జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడు సిసిఎస్కి అది ట్రాన్స్ఫర్ అయింది. నా పేరు భాస్కర్. కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీ హిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా. దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళని అడగాల, పోలీస్ వాళ్ళు అడగాలి. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కంపెనీ మా తరఫున ఆయనే ఫైల్ చేసింది కంప్లైంట్.